మీ అందరికి క్రీస్తు పేరిట శుభవందనములండి. ప్రేమైన దేవుని పిల్లారా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము చాలా విలువైనది. దేవుని సేవలో మరణము ఒక వరం అండి. ప్రేమైన దేవుని పిల్లారా, ఆ వరాన్ని పొందుకున్నది దేవుని కుమారుడు, దైవజనులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ఎం జాన్సన్ విక్టర్ గారు ఈ లోకాన్ని విడిచి పరదేశికి చేరుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రేమ దేవుని పిల్లారా, నీతి మంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం. ప్రేమ దేవుని పిల్లారా, మరి నిజంగా జాన్సన్ అన్నయ్య మరి ఈ భూమి మీద ఏమి సంపాదించుకున్నాడంటే కేవలం ప్రేమను సంపాదించుకున్నాడు. ఆయన నిరంతర శ్రామికుడు అండి. ప్రేమ దేవుని పిల్లారా, ఎందుకంటే దేవుని పనిని ఈ భూమి మీద సంతోషముగా నెరవేరుస్తూ దేవుడు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాడు. ప్రేమ దేవుని పిల్లారా, రాత్రనక పగలనక మరి దేవుని పాటలు రాస్తూ అనేక మందిని దేవునిపై త్రిప్పుతూ పాటల ద్వారా అనేక మంది మారారు. వాక్యాలు కూడా చూసారు ప్రేమ దేవుని పిల్లలు, వాక్యాలు కూడా చాలా అర్థవంతంగా చెప్తారండి. ప్రేమ దేవుని పిల్లలు షార్ట్ కట్లు చాలా అర్థవంతంగా చెప్తాడు. అనేక మంది వాక్యాల ద్వారా కూడా మారారు. ప్రేమ దేవుని పిల్లల, దేవుని సంతోష పెట్టే విధంగా మరి జాన్సన్ అన్నయ్య మరి ఉన్నాడు. జాన్సన్ అన్నయ్య దేవుని సంతోష పెట్టి మరి ఇదిగో మరి ఇప్పుడు విశ్రాంతిలోకి ప్రవేశించాడు. ప్రేమ దేవుని పిల్ల విశ్రాంతిలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లారా, మరి మనము కూడా ఉండాలంటే ఈ భూమి మీద ఏమి సంపాదించుకోవాలంటే ప్రేమను సంపాదించుకోవాలి. దేవుడు ఇచ్చిన మన జీవిత కాలంలో ఏమి సంపాదించుకోవాలంటే ప్రేమను సంపాదించుకొని ఈ భూమి నుంచి మరి మనము కూడా మరి ఈ లోకాన్ని విడిచి మరి దేవుని ఉన్న లోకానికి మనం కూడా మరి మన అన్నయ్యను కలుసుకోవాలంటే మనం కూడా ప్రేమను సంపాదించుకొని భూమి నుంచి ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాలి, పరదేశికి వెళ్ళాలి. ప్రేమ దేవుని పిల్లారా, మరి అన్నయ్య మన మధ్యలో లేకపోవడం ఒక బాధకరం. కానీ మరి అన్నయ్య పరదేశంలో విశ్రాంతి తీసుకుంటూ మన కోసం ఆలోచిస్తున్నారు. నేనైతే దేవుని సంతోషపరిచి దేవుని పనిని అప్పగించే పనిని మరి నెరవేర్చాను. మరి మీరు ఎలా ఉన్నారు, మీరు వస్తారా అని మన కోసం ఆలోచిస్తున్నాం. మనం కూడా ఈ భూమి మీద ప్రేమను సంపాదించుకొని తిరిగి మరి దేవుని యొద్దకు వెళ్ళాలండి. ప్రేమ దేవుని పిల్లారా, మరి అన్నయ్య గురించి జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. స్మరించు దేవుని దుర్దినము రాకముందే ముగించు తన పనిని నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని, దేవునికి గర్భఫలాన్ని ఇవ్వవలసింది ఆస్తి కాదు అని వాక్యమని తెలుసుకోవాలి. ఇదే క్రైస్తవుని పనని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి. మనుషులంతా చేయాలిది దేవుడిచ్చిన విధి. తనకివ్వబడిన పని పూర్తి చేసి చేరాలి తన సన్నిధి. తెలుసుకో, నడుచుకో. పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. తనకు పిల్లలే కావాలని తన యొద్దకే